ఈ పాట రాసింది ప్రతి గుండెల్లోన నువ్వు పదిలంగుండాలన్నా, ప్రతి పల్లె గడపలో నీ అడుగులు తడబడునయ్యా, ప్రజలే నీ ప్రాణములే, నువ్వే మా దైవములే, అన్నాని పిలవంగా నేనున్నానని అంటాడు. ఊరే ఉరకలు వేస్తుంది నీ అడుగులు చూసి సీనన్నా. హ్యాపీ బర్త్డే మాడుగుల సీనన్న, కలకాలము నువ్వు సల్లంగా ఉండాలి. హ్యాపీ బర్త్డే మాడుగుల సీనన్న, కలకాలము నువ్వు సల్లంగా ఉండాలి. ఉదయించేటి సూర్యుడు నిన్ను చూసి మురిసిండు, చినుకమ్మే చిందేసే నీ చిరునవ్వును చూసి, నిత్యం నిన్ను తలచి నీ తోడుగా పయనిస్తాం. జగమెరిగిన జననేత జేజేలు నీకయ్యా. నీవే మా మార్గమయ, ఇక నీవే మా గమ్యమయ, నువ్వే మా ధైర్యమయ, ఇక నువ్వే మా ప్రాణమయ. మా బానిస బతుకుల విముక్తి చేసిన ప్రజాత నువ్వే సీనన్నా. హ్యాపీ బర్త్డే మా అన్న సీనన్న, కలకాలము నువ్వు సల్లంగా ఉండాలి. హ్యాపీ బర్త్డే మాడుగుల సీనన్న, కలకాలము నువ్వు సల్లంగా ఉండాలి. చప్పటి కొడుతుండండి అందరూ, పాటలో వినండి దయచేసి. ఉద్యమ ఒరవడిలో నువ్వు ఎగసిన ఉప్పెనవో, మా పేదల గుడిసెల్లో మెతుకయ్యి నిలిచావు. భావితరాలకు భవితవు నీవయ్యా, మా పూలేగా నిలిచి పూదోటల పరిమళమా. కవిగాయకుడ నిండు మనసుకు వేవేల వందనాలయ్యా. హ్యాపీ బర్త్డే సీనన్న, కలకాలము నువ్వు సల్లంగా ఉండాలి. హ్యాపీ బర్త్డే మాన్న సీనన్న, కలకాలము నువ్వు సల్లంగా ఉండాలి. కలకాలము నీవు సల్లంగా ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, अमर है डॉक्टर बाबा साहब अम्बेडकर, अमर है ज्योतिराव फुले, अमर है मान्य कांशीराम, अमर है बाबू जगजीवन राव. దళిత రత్న అవార్డు గ్రహీత, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ మాడుగుల శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున జేబీలు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. దళిత రత్న అవార్డు వచ్చినందుకు వారికి కంగ్రాచులేషన్స్. వారి జన్మదిన సందర్భంగా ఏప్రిల్ 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన రవీంద్ర భారతిలో ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ దళిత రత్న అవార్డులు అంబేద్కర్ యొక్క ఐడియాలజీ, జ్యోతిరావు పూలే యొక్క ఆలోచనలు, కాన్సీరామ్ యొక్క సిద్ధాంతము, గౌతమ బుద్ధుని యొక్క స్ఫూర్తితోటి ప్రజాసేవ చేసినటువంటి, దళితులకు సేవ చేసినటువంటి స్వార్థపరులకు, ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క అవార్డులు ప్రకటన చేస్తూ ఉంటారు. దీనికి ఒక చైర్మన్గా ప్రభుత్వం ఎన్నిక చేస్తుంది. దానికి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ నాయకుల లెటర్ ప్యాడ్స్ తీసుకుంటారు. దానిలో భాగంగా మాలమహానాడు జాతీయ అధ్యక్షులుగా నన్ను ఇద్దరు లెటర్లు అడిగితే నేను ఇచ్చిన లెటర్లో ఇద్దరికి వాళ్ళకి చైర్మన్ వచ్చింది, వైస్ చైర్మన్ కూడా రావడం జరిగింది. మా సంఘానికి 33 దళిత రత్న అవార్డులు ఇచ్చారు. జిల్లాకు ఒక్కటే వచ్చేసింది ఈసారి. నేను మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ ప్రాంతంలో దళిత రత్న అవార్డుని ఇవ్వాలని చెప్పి 2 పేర్లు డిసైడ్ చేశాను. నాకు 2 కావాలని అడిగాను. లేదంటే ఒక జిల్లా ఏదైనా మేనేజ్ చేసి మిర్యాలగూడకు 2 ఇవ్వాలని చెప్పి అనుకున్నాను. దానిలో మొట్టమొదటిగా డాక్టర్ రాజు సార్ గారికి
ఫోన్ చేసి సార్ మీకు దళిత రత్న అవార్డు నేను లెటర్ ప్యాడ్ రాసి మీ పేరు పంపుతున్నానంటే రవి ఇంకెవరిని ఉంటే చూడరాదు ఇప్పుడు నాకెందుకు ఇంకా పనిచేసే వాళ్ళకి ప్రోత్సహించరాదు అంటే ఉద్యోగ సంఘాల అధ్యక్షులు మాడుగుల సీన్కి ఇస్తే బాగుంటుందేమో ఈసారి అతనికి ప్రపోజ్ చేయాలంటే నా పేరులో ఆయన ఉన్నాడు సార్ ఆయనకే ఇద్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అలా నీ పేరు కూడా అతను చెప్పాడు రాజు సార్కి ఇవ్వమని ఆయనకు తెలియకుండానే ఆయన పేరు చెప్పిండు ఈయన పేరు చెప్పిండు కాబట్టి ఇది దళిత రత్న అవార్డు రాజు సారే మాడుగుల సీన్కి నా ద్వారా ఇప్పించిండు అనడానికి ఇది నిదర్శనం అని చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ దళిత రత్న అవార్డుని భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ మహిళలతోటి పెద్ద కార్యక్రమం తీసుకొని చేద్దాము. దీని యొక్క జేబీఎన్ నినాదం ఎట్టబోతా ఉన్నదో దళిత రత్న అనే ఒక దాన్ని కూడా ఎవరికి ఇంకా తెలియదు ఈ స్ఫూర్తితో పనిచేసే విధంగా అందరికీ ఇట్లా ప్రోత్సహించాలి. ఒక ముళ్ళ కిరీటాన్ని నెత్తిన పెట్టి ఈ జాతుల కోసం పనిచేయడం కోసం ఈ యొక్క దళిత రత్న అవార్డు తీసుకుంటే ఇంత గౌరవం దక్కుతుందా, ఇంత గౌరవంగా పనిచేయాలా, ఇంత నిజాయితీగా ఇంత నీతిగా ఈ జాతుల కోసం పాటు పాడేటందుకు నాకు ఒక కిరీటం పెడతా ఉన్నారా, దీన్ని స్వాగతిస్తా ఉన్నారు, తీసుకోవాలి అని పోటీ పడే విధంగా ఉండాలని ఒక కార్యక్రమాన్ని తీసుకుందామని అనుకున్నాం. అది కొంచెం కుదించి చిన్నగా అయింది. అయినప్పటికీ చాలా అద్భుతంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మేధావులు, అందరు కూడా స్ఫూర్తిదాతలు, అంబేద్కర్ ఐడియాలజీ తోటి, జ్యోతిరావు పూలే యొక్క ఐడియాలజీ తోటి, మహాత్మా గాంధీ యొక్క ఆలోచనలు కూడా తీసుకుంటూ కొంతమంది ఇక్కడ ఉన్నారు. అందరికీ ఆదర్శంగా ఉండటం కోసం ఈ యొక్క దళిత రత్న అవార్డుని మాడుగుల సీనన్నకి రావటం వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ తెలియపరచుకుంటూ నేను గత 30 సంవత్సరాలుగా మాల మహానాడు యొక్క బ్యానర్లే కాకుండా పేరుకు మాల మహానాడు అయినప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి రాజకీయం కూడా చేస్తా ఉన్నాను. దానిలో భాగంగా నేను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్గా ఉంటే మాడుగుల సీనన్న సిపిఐ పార్టీలో పనిచేస్తా ఉన్నాడు. ఇక్కడ వేషం మారింది, మాడుగుల సీనన్న వేషము మారింది. ఎక్కడి నుంచి లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి దళిత ఆర్గనైజేషనే కాకుండా అంబేద్కర్ ఐడియాలజీ వైపు వచ్చింది. అగో అక్కడ చూడండి, ఒక పైన మారింది వేషం. అది సిపిఎం పార్టీలో దిగినటువంటి ఫోటో. అది పిడికిలెత్తి లాల్ సలాం అంటాడు, ఇప్పుడేమంటాడు నీల్ సలాం అంటాడు. రెండు మిక్సింగ్ అయినాడు, రెడ్ నీలి లాల్ నీల్ రెండు కలిసినాయి. అగో ఈ స్ఫూర్తి కావాలని చెప్పి దేశవ్యాప్తంగా మనం అందరినీ తీసుకుపోయే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇగో ఇందుకోసమే ఈ యొక్క దళిత రత్న అవార్డులు ఇలాంటి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తామని తెలియపరచుకుంటూ మన మనస్పర్ధలను, మన ఆత్మీయతలను, మన సాంప్రదాయాలను నిలబెట్టుకోవటానికే ఇట్లాంటి పండుగలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఉద్యోగ విరమణ రోజులు వచ్చాయని అనిపిస్తుంది. మరి మా నాన్నని అక్కడ మేము నాన్నని పిలిచేవాళ్ళము. మా బంధువులందరికీ నాకు ఒక చిన్న పెద్ద కలిసి ఒక 50 కుటుంబాలు ఉంటాయి. ఒక 50 కుటుంబాలలో తెలిసిన వాళ్ళు ఏంటంటే మిర్యాలగూడలో మాకంటే మమ్మల్ని అందరికంటే పిలిచేటటువంటి మాడుగుల సీనన్న అంటే ఉన్నాడక, నేను బాపు అని పిలుస్తారట కదా అని చెప్తుంటాను. అయితే ఫోన్ చేసినప్పుడు ఫోన్ వస్తుంది అనమాట, ఎక్కడి దగ్గరికి పోతుండే బాపు దగ్గరికి పోతుండే. అంటే ఆ ప్రేమ అనేటువంటిది ఇది అంబేద్కర్ తన జీవితంలో చివరిగా ఆయన చేసిన ప్రయత్నాలు అన్నింటినీ ఇడిపించి ఈ సమాజాన్ని దగ్గర చేయటానికి ప్రేమ, కరుణ, మైత్రి, సోదర భావము అనే పదాలను ఆయన రాజ్యాంగంలో ఇరికించాడు. వాటిని పునికి పుచ్చుకొని దాన్ని అమలు చేసే ప్రయత్నం చేసినట్లు మనకు మిర్యాలగూడలో కనిపిస్తున్న మరి మాడుగుల శ్రీనివాస్ గారికి తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలామంది చెప్పారు. నిజంగానే ఇది మిర్యాలగూడ అంటే మాడుగుల శ్రీను గారికి వచ్చింది కాకుండా ఈ దళిత రత్న అనేటువంటిది నేనేమనుకుంటుంటే పాత తరం దగ్గర నుంచి అంటే గోపయ్య గారి దగ్గర నుంచి, నాగయ్య గారి దగ్గర నుంచి, మా ఎడ్విన్ మట్టయ్య గారి దగ్గర నుంచి, రాజాల దగ్గర నుంచి ఏ కష్టమైతే పడుతున్నారో మనకు అంటూ అప్పుడు అంబేద్కర్ ఈ స్వాతంత్రం వస్తే మీకు వస్తుంది మరి మా పరిస్థితి ఏంటి అని అన్నాడు అంబేద్కర్. ఎవడు బ్రిటిష్ వాడిని ప్రశ్నించండు. మరి మేము 1000 సంవత్సరాల నుంచి అంటరాని వారిగా బతుకుతున్నాం, మాకెక్కడ దిక్కు దివానా బడి గుడి అసలే లేదు, కాబట్టి మాకేంటి అనే క్రమంలో మిర్యాలగూడలో మా పరిస్థితి ఏంటి అనేటువంటిది మన వాళ్ళు మరి నాగయ్య గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చాలా కష్టపడి మరి ఆమోస్ గారు కొందరు లేరు
వాళ్ళందరికీ కూడా మనం ఈ వేదిక ద్వారా మనకంటూ ఒక స్థలాన్ని కష్టపడ్డందుకు నేను ఈ సందర్భంగా మీ పెద్దలందరికీ కూడా నాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాని తర్వాత ఈ ఆలోచనను అమలు పెట్టడానికి నేను కొంత ఆయన ఇబ్బంది పెట్టేవాడిని, సీర్ని ఇబ్బంది పెట్టేవాడిని, చాలాసార్లు అనేవాడిని. మనం ఇంకా ఎంత చెప్పినా మనం కొన్ని వర్గాలుగా విడిపోయి ఉన్నాము, వీళ్ళందరినీ కలపాలి, ప్రతి బొమ్మను కలపాలి, ప్రతి మనిషిని కలపాలి, ప్రతి తట్టుని. అంబేద్కర్ ఎందుకు అలా అన్నాడని అనిపిస్తుంది. మధ్య బుద్ధిజంలోకి వెళ్ళిపోయినప్పుడు నీ శత్రువును ప్రేమించిన రోజు నాడే నీకు శత్రువు లేకుండా పోతాడంటాడు అంబేద్కర్. శత్రువుని ఎన్నడూ కూడా ద్వేషిస్తే, నువ్వు ద్వేషించినట్టు ఏదంటే శత్రుత్వం పెరుగుతుంది, కానీ శత్రుత్వం పెరగకుండా ఉండాలంటే నీ శత్రువును ప్రేమతో చూడమన్నాడు అంబేద్కర్. అది అందుకే అంబేద్కర్ను ఈ ప్రపంచం అంతా ఆయన ప్రపంచ మేధావిగా ఎందుకు చేసిందంటే గాంధీని తిట్టుకున్నా లేదు, నెహ్రూను తిట్టుకున్నా లేదు, ఆయన దగ్గరతో పనిచేసిన చాలా మందిని, సర్దార్ వల్లభాయ్ కావచ్చు, ఎవరిని తిట్టుకున్నా ఆయన ప్రేమతో పదజాలాలతో నాకు ఈ హక్కులు కావాలి, నాకు నీడ లేదు, నాకు బడి లేదు, నాకు నీరు లేదు, నాకు చదువు లేదు, ఈ కావాలని అడగటం నా తప్ప అని ప్రేమపూరిత అర్థించడం అనే విధంగా మరి మాడుల శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అందరినీ కల్పించే ప్రయత్నం చేయడానికి నేను ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఒక్కొక్కసారి నాకు ఇష్టం లేదంటాడు, చివరికి వచ్చి అట్లా ఇష్టం లేదంటే మాత్రం మన సంఘం నడవటం కష్టమవుతుంది అని చెప్పేతనంలో చివరికి వినే ప్రయత్నం చేసి దీన్ని కూడా ఒకరోజు అనుకున్నాం నేను ఎట్లా చేద్దాము ఏంది అనే క్రమంలో నిజంగా మరి మనోళ్ళందరినీ పిలిపించి సన్మానం పెట్టించాలి అందరినీ. నేను అదే చెప్తుంటా, శత్రువుని ముందు విలువు. పండగ రోజు నాడు చుట్టాలు ఆటోమేటిక్గా వస్తారు, ఇష్టం లేకపోయినా వస్తారు, కానీ చుట్టం కాని వాడు రాడు. ఒక్కడికి 4 సార్లు పిలిస్తే తప్ప రారనే దాని మీద తను మరి ప్రయత్నం చేస్తున్నందుకు మరొకసారి మరి దళిత రత్న అవార్డు మిర్యాలగూడ దళితులకు వచ్చింది అనే కాకుండా మిర్యాలగూడ బహుజనులందరికీ వచ్చింది అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి పూర్వం ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేము తీసుకుంటున్నటువంటి సందర్భంలో చాలా మందిని పెద్దలని పరిపరి విధాలుగా వారిని సత్కరిస్తున్నటువంటి సందర్భంలో తాళపల్లి రవణ ఉండి మీరు చేస్తున్న సేవలకు నేను రికమెండ్ చేస్తాను, మీకు అవార్డు ఇప్పిస్తాము అని చెప్పేసి అన్నప్పుడు నాకెందుకు లేదు అవార్డు అని నేను చెప్పడం జరిగింది. కానీ పట్టుబట్టి అవార్డు ఇచ్చేంత దాకా రవణ ఊరుకోలేదు. ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమం మన పెద్ద ఆయన అందరికీ వెన్నెముక మన రాస్తారు. ఈ విషయం తనకు తెలిసి అందరికీ కార్యక్రమం చేస్తా ఉన్నావు, ఈ ఆఫీసు వేదికగా చేసి అందరికీ ఒక్కడ కూడగట్టి అందరికి ధైర్యం చెప్తా ఉన్నావు, కానీ నీకు కార్యక్రమం వచ్చినప్పుడు మనం చేయకుండా ఎట్లరా నానా చిన్న అని చెప్పేసి ఎవరైనా ఈ రోజులలో అడిగితేనే డబ్బులు ఇవ్వరు. తను డబ్బులు పెట్టి నన్ను వెన్ను జరిసి ముందుకు తోలి ఈ యొక్క కార్యక్రమం నిర్వహణకు బీజం వేసినటువంటి రాజసార్ గారికి నేను మరీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. అట్లాగే ఈ వేదిక మీద అందరి గురించి అందరూ మాట్లాడింది. సీనన్న నిజంగా మా కిరణ్ చెప్తా ఉంటాడు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ యొక్క సీనన్న ఇక్కడి నుంచి 400 కిలోమీటర్ల అవతల తను ఇప్పుడు ఉద్యోగరీత్యా అక్కడ ప్రిన్సిపల్ గా పనిచేస్తా ఉన్నారు. ఎంత బాధ్యత ఉంటే, ఎంత ప్రేమ ఉంటే నా మీద అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండో సీనన్న ఒక్కసారి అన్నకు అందరూ బలంగా సప్పట్లు కొట్టాలి. ఠాగూర్ అని చెప్పేసి అంటాం. నిజంగా ఠాగూర్ సినిమాలో చిరంజీవి పోషిస్తున్నటువంటి పాత్ర ఎంత గొప్పదో, తను చాటుకు ఉండి ఎంతో మందిని వెలుగులో నడిపించేటువంటి గొప్ప మనసున్న మహారాజు సీనన్న అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అట్లాగనే నన్ను
ఈ యొక్క షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం దానికి పూర్వం చిన్నప్పుడు పెరిగిందంత విప్లవ భావజాలం. విప్లవ భావజాలంలో పెరుగుతున్నప్పుడు కూడా రాష్ట్రాలు చేస్తున్నటువంటి సేవలు మా దృష్టికి మేము చూస్తూ ఉండేది. అదే సందర్భంలో తను చెప్పేవాడు, అసలు రాజ్యాధికారం అంటే ఇది కాదురా, అసలు రాజ్యాధికారం అంటే ఏంది, ఈ ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలిచినటువంటి ఒక అంబేద్కర్ రచనలు మీరు చదవండి, మీకు నచ్చకపోతే ఒక పేజీ చదవండి, నచ్చితే పుస్తకం మొత్తం చదవండి, కానీ చదివే ప్రయత్నం అయితే ఆపొద్దు అని చెప్పేసి చెప్పిన మహనీయుడు మన డాక్టర్ రాజు గారు. మా వెన్నంటూ ఉండి మా ఎడ్విన్ సార్ గారు, మా మట్టయ్య సార్ గారు, ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మా గోపయ్య సార్ గారు, అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు మాకు చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ ఆతిథ్యం తీసుకున్న తర్వాతనే అందరూ వెళ్లాల్సిందిగా, ఎందుకంటే కాలాతీతమైనది, సమయం తక్కువ ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. నేను మాట్లాడితే ఇంకా సమయం పట్టేటట్టుకున్నది. కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరూ పేరు పేరున ఉదయం నుంచి పనిచేసినటువంటి మా కిరణ్, వేణు, సీనన్న, అందరి మా బృందానికి, పిలవగానే వచ్చిన మా తమ్ముడు, మా చెల్లె గడ్డం దీపిక విజయ్ గారికి, భైరవ్ నరసయ్య గారికి, మడుపు సైదులు గారికి, అందరికి పేరు పేరున బీసీ సంఘం సోదరులకు, మా చెల్లె శైలజమ్మ గారికి, మా చెల్లె పద్మమ్మకు, రేణమ్మకు, మా తమ్ముడు నరేందర్కు, మా లడ్డు సీను గుండు సీనుకు, దళిత రత్నమా మామాడుగుల శ్రీనన్నా అణగారిన వర్గాలకు అండదండ నీవన్నా అంబేద్కర్ ఆశయాల జెండ మోస్తున్నవన్నా దళితుల అభ్యున్నతికై పాటుపడుతున్నవన్నా జన్మదిన శుభవేళమా శ్రీనన్నా జన్మదిన శుభాకాంక్షలు మా మాడుగుల శ్రీనన్నా కడలి గర్భమందు సుడులెన్నో తిరిగినా కష్టాలు వచ్చిన నష్టమే జరిగినా మనలోన పుట్టిండు మనలోన పెరిగిండు మతుబరకు దళితుల జెండానే ఎత్తిండు దళిత రత్నమా మా మాడుగుల శ్రీనన్నా అణగారిన వర్గాలకు అండదండ నీవన్నా అంబేద్కర్ ఆశయాల జెండ మోస్తున్నవన్నా దళితుల అభ్యున్నతికై పాటుపడుతున్నవన్నా జన్మదిన శుభవేళమా శ్రీనన్నా శుభాకాంక్షలు నీకు మా మాడుగుల శ్రీనన్నా చదువే ఆయుధమని చాటి చెప్పిన నడక నీది దళిత బహుజనుల భవిష్యత్తుకు వెలుగులు నింపే బాట నీది ఉద్యోగుల హక్కుల కోసం గర్జించే గళం నీది అణగారిన జన హృదయాలో ఆశ కిరణం నీవే దళిత రత్నమా మా మాడుగుల శ్రీనన్నా అణగారిన వర్గాలకు అండదండ నీవన్నా అంబేద్కర్ ఆశయాల జెండ మోస్తున్నవన్నా దళితుల అభ్యున్నతికై పాటుపడుతున్నవన్నా జన్మదిన శుభవేళ మా శ్రీనన్నా
విజయం దళిత రత్న అవార్డుని సేవలకు మా అందరి వందనం జన్మదినం వేళలో మీకు మా అభినందనం మీ అడుగులు మరెన్నో ఉద్యమాలకు స్ఫూర్తి కావాలి జై భీమ్ నినాదం జగమంతా నినదించాలి జయ హో మాడుగుల శ్రీనన్న ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్నా దళిత రత్నమా మా మాడుగుల శ్రీనన్న అణగారిన వర్గాలకు అండదండ నీవన్నా అంబేద్కర్ ఆశయాల జెండా మోస్తున్నవన్నా దళితుల అభ్యున్నతికై పాటుపడుతున్నవన్నా జన్మదిన శుభవేళమా శ్రీరన్న శుభాకాంక్షలు నీకు మా మాడుగుల శ్రీనన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాటను అభిమానంతో అందిస్తున్నవారు నగిరే కంటి కిరణ్ కుమార్ పెనుంబారకు రావేదింత మా మాడుగుల శ్రీనంద